ఓకే. ఈ వీడియోలో లాస్ట్ మండే నుంచి నిన్నటి వరకు వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్ అన్నీ కవర్ చేద్దాము. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే చాలా మంచి అప్డేట్స్ ఉన్నాయి. ఇంకా యానిమీ, డీసీ అప్డేట్స్ కూడా చాలా బాగున్నాయి. సో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వీడియో చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. హ్యారీ పాటర్ సిరీస్లో వోల్డెమోర్ట్ క్యారెక్టర్కి బోత్ మేల్ అండ్ ఫీమేల్ యాక్టర్స్ నుండి ఆడిషన్స్ తీసుకుంటున్నారంట. స్టార్ వార్స్ ది మ్యాండలోరియన్ అండ్ గ్రోగు ఫస్ట్ పోస్టర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. May 22, 2026లో రిలీజ్ అవుద్ది. జాక్ క్రీగర్కి వెపన్స్ ప్రీక్వెల్ డైరెక్ట్ చేసే ప్లాన్స్ ఉన్నాయని కన్ఫర్మ్ చేశారు. ఆల్రెడీ వార్నర్ బ్రదర్స్తో డిస్కషన్స్ జరుగుతున్నాయంట. ప్రీక్వెల్ ఆన్ గ్లాడిస్ మీద ఉంటుంది. స్ట్రేంజర్ థింగ్స్ సీజన్ 5 వాల్యూమ్ 1 కొత్త టీజర్ రిలీజ్ అయింది. November 26 రిలీజ్ అవుద్ది. కొత్త జేమ్స్ బాండ్ కాస్టింగ్ నెక్స్ట్ ఇయర్ జరుగుద్దంట. బ్రిటిష్ యాక్టర్ని తీసుకుంటారంట అండ్ ఫ్రెష్ ఫేస్ వెతుకుతున్నారంట. ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ యాక్టర్ కాకుండా ఎవరైనా కొత్త వాళ్ళని తీసుకోవడానికి. సీసు పార్ట్ 2 Rotten Tomatoes స్కోర్ 100%తో డెబ్యూ ఇచ్చింది. వన్ బ్యాటిల్ ఆఫ్టర్ అనదర్ ఇయర్ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీస్. Rotten Tomatoes స్కోర్ 98%తో డెబ్యూ ఇచ్చింది. లియోనార్డో డికాప్రియో కెరీర్ హైయెస్ట్ ఇదే. స్పేస్ బాల్స్ 2 ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. అవతార్ ఫైర్ అండ్ యాష్ కొత్త పోస్టర్ అండ్ ట్రైలర్ రిలీజ్ అయ్యాయి. డెనిస్ గో నార్నియా రీబూట్ కాస్ట్ లో జాయిన్ అయినట్టు కన్ఫర్మ్ చేశారు. ఏ క్యారెక్టర్ చెప్పలా, బట్ ఈవిల్ క్యారెక్టర్ అంట. WWE రెస్లర్ డ్రూ హైలాండర్ రీబూట్ లో జాయిన్ అయ్యారు. కార్నర్ బ్రదర్ ఆగస్ట్ రోల్ లో. సోషల్ నెట్వర్క్ సీక్వెల్ టైటిల్ ది సోషల్ రికనింగ్ October 9, 2026లో రిలీజ్ అవుతుంది. వాల్వరిన్ గేమ్ 2026 ఎండ్కి రిలీజ్ అవుతుంది. వాల్వరిన్ గేమ్ కొత్త ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. 2026లో వచ్చే సూపర్ హీరో గేమ్స్ అన్ని చూసుకుంటే వాల్వరిన్, ఇన్విన్సిబుల్ వర్సెస్ మార్వెల్ 43 రైజ్ ఆఫ్ హైడ్రా, లెగో బ్యాట్మెన్ ది లెగసీ ఆఫ్ డార్క్ నైట్. వాల్వరిన్ గేమ్ కొత్త స్టిల్స్ కూడా రిలీజ్ అయ్యాయి చాలా. జోజో బిజార్ అడ్వెంచర్ పార్ట్ 7 స్టీల్ బాల్ రన్ నెట్ఫ్లిక్స్లో March 19, 2026 రిలీజ్ అవుద్ది. అఫీషియల్ ట్రైలర్ అండ్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యాయి. డీమన్ స్లేయర్ ఇన్ఫినిటీ కాజిల్ బాక్స్ ఆఫీస్ సక్సెస్ తర్వాత నెట్ఫ్లిక్స్ మెయిన్ ప్రయారిటీ డీమన్ స్లేయర్ లైవ్ యాక్షన్ కింద పెట్టుకుంది. అంత క్రేజీ హిట్ అయింది. సూపర్ మ్యాన్ లైఫ్ టైమ్ కలెక్షన్స్ దాటేసింది ఆల్రెడీ. ఫ్రీ అండ్ బియాండ్ జర్నీ అండ్ సీజన్ 2 కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. Jan 16, 2026 రిలీజ్ అవుద్ది. రేపు అంటే August 30న హెల్స్ ప్యారడైజ్ సీజన్ 2 అప్డేట్ వస్తుంది. మన ఇన్స్టాగ్రామ్ లేదా ట్విట్టర్లో అప్డేట్ చేస్తారు. అలానే బ్లూ లాక్ సీజన్ 3 అఫీషియల్గా రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ బ్లూ లాక్ లైవ్ యాక్షన్ కూడా రాబోతుంది. Summer 2026లో రిలీజ్ అవుతుంది. ది రైజ్ ఆఫ్ ది షీల్డ్ హీరో సీజన్ 5 అనౌన్స్ చేశారు. డెత్ స్ట్రాండింగ్ యానిమీ మూవీ పేరు డెత్ స్ట్రాండింగ్ మస్కిటో. టీజర్ కూడా వచ్చింది. వన్ పీస్ లైవ్ యాక్షన్ సీజన్ 2 కొత్త పోస్టర్ రిలీజ్ అయింది. ఫ్రోజా హారిజన్ 6 అఫీషియల్గా అనౌన్స్ చేశారు. జపాన్లో జరుగుద్ది ఈసారి. 2026 రిలీజ్. వన్ పీస్ 2 వీక్ బ్రేక్ తీసుకుంటోంది. October 5th, October 12th ఈ 2 డేట్స్ నాడు కొత్త ఎపిసోడ్స్ ఏం ఎక్స్పెక్ట్ చేయకండి. జేమ్స్ గన్ మ్యాన్ ఆఫ్ టుమారో డ్రాఫ్ట్ అయిపోయిందని ఈ ఇమేజ్ రిలీజ్ చేసి కన్ఫర్మ్ చేశారు. ఇది డ్రాఫ్ట్ 1 అని ఉంది. సో కొంచెం రిఫైన్మెంట్ జరుగుద్ది స్క్రిప్ట్లో, బట్ మోస్ట్లీ స్క్రిప్ట్ అయితే అయిపోయింది. July 9, 2027 రిలీజ్ అవుతుంది మ్యాన్ ఆఫ్ టుమారో. ది బ్యాట్మ్యాన్ 2 మ్యాన్ ఆఫ్ టుమారో 2 నెక్స్ట్ ఇయర్ ఏప్రిల్లో షూట్ ప్యారల్గా స్టార్ట్ అయితే. అండ్ డ్రాఫ్ట్ మీద ఇమేజ్ పక్క బ్రెయినియాక్ టీజ్ అది. కానీ జేమ్స్ గన్ ఇది అడిగితే అలా ఆలోచిస్తారు అనుకోలేదు. బట్ మెయిన్ మూవ్ అయితే నేను చెప్పనన్నారు. సూపర్ మ్యాన్ మూవీ డిలీటెడ్ సీన్స్, బ్లాపర్స్ చాలా రిలీజ్ అయ్యాయి. జేమ్స్ గన్ని బ్యాట్మ్యాన్ బ్లూ అండ్ గ్రే సూట్ వేసుకుంటాడంటే ఇంత రచ్చలో మీ అందరికీ అదే డౌట్ వచ్చిందా? సూట్ ఏముంది, మెయిన్ స్టోరీ అండ్ క్యారెక్టర్ బాగుండాలి. బ్రేవ్ అండ్ బోల్డ్ స్టోరీ అయితే చాలా బాగా డెవలప్ అవుతుందని కన్ఫర్మ్ చేశారు. సూపర్ మ్యాన్ రెంట్ వ్యూవర్షిప్ రికార్డ్ ఇయర్. HBO Maxలో రిలీజ్ అయ్యాక వ్యూవర్షిప్ 145% మోర్ వచ్చింది రెంటెడ్ వ్యూవర్షిప్తో కంపేర్ చేస్తే ఫస్ట్ 3 డేస్లో. జేమ్స్ గన్కి DCలో చాలా ప్రాజెక్ట్స్ వస్తున్నాయంట. స్క్రిప్ట్స్ అవి రెడీ చేసుకుని వస్తున్నారు. బట్ ప్రాపర్ స్క్రీన్ ప్లే లేకుండా అండ్ ఆ స్క్రీన్ ప్లే జేమ్స్ గన్కి నచ్చితేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తారంట. సో ఒక అవెంజర్స్ లెవెల్ పెద్ద స్టోరీ లైనప్లోకి రావడానికి 10 years అలా టైం పడుతుందన్నారు. సూపర్ మ్యాన్ మూవీలో పీస్ మేకర్ సూపర్ మ్యాన్కి పెద్ద ఫ్యాన్ కాదన్నట్టు ఎస్టాబ్లిష్ అవుద్ది. ఆ డీటెయిల్ DCU ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఇంపార్టెంట్ అంట. అండ్ సూపర్ గర్ల్ క్యారెక్టర్ కూడా చాలా డార్క్ ఉంటుంది. మీరు మంచితనానికి మారుపేరులాగా ఎక్స్పెక్ట్ చేయకండి అన్నారు. ఇంకా సూపర్ మ్యాన్ మూవీలో జారెల్ మెసేజ్ అయితే అలాగే ఉంటుంది, మార్చేదే లేదని చెప్పేశారు. ఇంజనీర్ క్యారెక్టర్ ని మ్యాన్ ఆఫ్ టుమారోలో చూస్తాం కన్ఫర్మ్ చేశారు జేమ్స్ గన్. పీస్ మేకర్ సీజన్ 2 Episode 6 బిహైండ్ ద సీన్స్ ఇమేజ్ ఒకటి రిలీజ్ అయింది. సాల్ రాడ్రిగస్ బిహైండ్ ద సీన్స్ పిక్స్ కూడా కొన్ని రిలీజ్ అయ్యాయి. జేమ్స్ గన్ పీస్ మేకర్ సీజన్ 2లో సూపర్ మ్యాన్ క్యామియో ఉండదని కన్ఫర్మ్ చేశారు. ఇంకా జిఏ రోబోట్ లైవ్ యాక్షన్ చూస్తామని కన్ఫర్మ్ చేశారు. కానీ అది పీస్ మేకర్ సీజన్ 2లోనే కాదా అనేది చెప్పలే, బట్ చూస్తామంట. కానీ ఇది యాక్చువల్లీ మంచి ఆపర్చునిటీ జిఏ రోబోట్ని లైవ్ యాక్షన్ డెబ్యూ ఇవ్వడానికి DCUకి. అట్లుంది పీస్ మేకర్. ఇప్పుడు బ్రేవ్ అండ్ బోల్డ్ అనౌన్స్ చేసినప్పుడు బ్యాట్మ్యాన్ 30 years ఉన్నప్పుడు ఉండే స్టోరీ అన్నారు. ఇప్పుడు 30 years మెయింటైన్ అవుతుందని అడిగితే స్టోరీ డెవలప్ అయ్యే కొద్దీ చాలా చేంజెస్ అయ్యాయంట. సో ఏజ్ మారింది, బట్ ఎంత అనేది కన్ఫర్మ్ చేయాల. మిస్టర్ టర్ఫిక్ మీద చాలా పెద్ద ప్లాన్స్ ఉన్నాయంట జేమ్స్ గన్కి DCUలో. కాలిన్ ఫారెల్ ది బ్యాట్మ్యాన్ 2 Part 1 మీద డీప్ అండ్ స్కేరీ ఉంటుందన్నారు. స్టేక్స్ ఈసారి చాలా హై అంట. అబ్సల్యూట్ బ్యాట్మ్యాన్ కొత్త కవర్ ఒకటి రిలీజ్ అయింది. పాత బ్యాట్మ్యాన్ 1 కామిక్ కవర్ ఇన్స్పైర్డ్. జేమ్స్ గన్ ది బ్యాట్మ్యాన్ యాక్టర్స్ DCలో వేరే క్యారెక్టర్స్ ప్లే చేయొచ్చు అని చెప్పేశారు. ఎల్స్వుడ్ ప్రాజెక్ట్ కాబట్టి. మార్వెల్ జాంబీస్ క్రియేటర్ బ్రెయిన్ ఆండ్రూస్ బ్లేడ్ని మార్వెల్ జాంబీస్ని యూస్ చేసినట్టు లైవ్ యాక్షన్ బ్లేడ్ని కూడా అలా వాడితే బాగుంటుంది అన్నారు.
యాక్చువల్లీ మార్వెల్ జాంబీస్లో చాలా బాగా యూస్ చేశారు, బ్లేడ్ అనే కాదు అన్ని క్యారెక్టర్స్ని. ఇంకా మార్వెల్ జాంబీస్ ఫస్ట్ మూవీ కింద అనుకున్నారంట, కానీ సోనీ స్పైడర్ మ్యాన్ రైట్స్ ఇష్యూ వల్ల సిరీస్ కింద మార్చాల్సి వచ్చింది. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే టామ్ హాలండ్ ఇంజురీ తర్వాత కొంచెం డిలే అయింది, బట్ షూట్ నెమ్మదిగా ప్రోగ్రెషన్లోకి వస్తుంది. స్పైడర్ మ్యాన్ డూప్ని పెట్టి ఇంకా వేరే యాక్టర్స్ పోర్షన్ కూడా షూట్ చేస్తున్నట్టున్నారు. టామ్ హాలండ్ రికవర్ అయిపోయారు, సూన్ జాయిన్ అవుతారంట. ఇంకా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే అండ్ డూమ్స్ డేలో స్కేరీ వర్షన్ ఆఫ్ హల్క్ని చూస్తాము. ది ఇంక్రెడిబుల్ హల్క్ అనే స్కేరీ, హల్క్ ఫస్ట్ కిల్ కూడా చూస్తాం ఈ 2 మూవీస్లో ఏదో ఒక చోట. స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే కాస్ట్లో మార్విన్ జోన్స్ 3 జాయిన్ అయ్యారు యాజ్ టూమ్ స్టోన్. మార్విన్ జోన్స్ 3 స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ లో కూడా టూమ్ స్టోన్ కి వాయిస్ ఇవ్వబోతున్నారు. పనిషర్ స్పెషల్ బ్రాండ్ న్యూ డేకి ఇంపార్టెంట్ అని చెప్పాం కదా, ఇప్పుడు మెయిన్ స్ట్రీమ్ మీడియా కవర్ చేస్తుంది. పనిషర్ బ్రాండ్ న్యూ డేలో ఎలా ల్యాండ్ అయ్యాడో ఈ స్పెషల్లో తెలుస్తుంది మనకి. మార్వెల్ జాంబీస్ రోటెన్ టొమాటో స్కోర్ 80%తో డెబ్యూ వచ్చింది, చాలా బాగుంది, చూడకపోతే చూసండి. మార్వెల్ జాంబీస్ ది వాకింగ్ డెడ్ ఇన్స్పైర్డ్ పోస్టర్ కూడా ఒకటి రిలీజ్ చేశారు. నేను స్ట్రేంజ్ అకాడమీలో నైట్ మేర్ విలన్ అనుకుంటున్నా, చూద్దాం. ఎక్స్మెన్ యానిమేటెడ్ ఇంకా యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ ఎవ్రీ ఇయర్ కొత్త సీజన్స్ వస్తాయంట, యాజ్ లాంగ్ యాజ్ ఫ్యాన్స్ చూస్తున్నంత వరకు. మార్వెల్ జాంబీస్ సీజన్ 2 కూడా టీమ్ ప్లాన్ చేస్తుంది, బట్ మార్వెల్ ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఎన్ఎఫ్ వ్యూవర్షిప్ వస్తే పక్కా ఆగరు. స్పైడర్ మ్యాన్ బియాండ్ ద స్పైడర్ వర్స్ ప్రీపోన్ అయింది 1 వీక్కి, ఇప్పుడు జూన్ 18, 2027 రిలీజ్ అవుతుంది. మార్వెల్ జాంబీస్ డైరెక్టర్ బ్రెయిన్ ఆండ్రూస్ డూమ్స్ డేలో కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్కి వర్క్ చేశారంట. వండర్ మ్యాన్ కొత్త స్టిల్స్ రిలీజ్ అయ్యాయి, డిసెంబర్లో రిలీజ్ పెట్టుకొని ఇంకా రిలీజ్ డేట్ ఇలా. మార్వెల్ స్టూడియోస్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ బ్రాడ్ వెండర్బర్న్ నోవా స్ట్రేంజ్ అకాడమీ సిరీస్ రాబోతుందని కన్ఫర్మ్ చేశారు. అండ్ వేరే పాత లైవ్ యాక్షన్ సిరీస్ క్యారెక్టర్స్ కూడా ఫ్యూచర్ ప్లాన్ చేస్తున్నారంట బాని ప్రాజెక్ట్స్లో. ఫస్ట్ ది అవెంజర్స్ పోస్టర్ బేస్డ్ మార్వెల్ జాంబీస్ పోస్టర్ ఒకటి రిలీజ్ చేశారు. ఎక్స్మెన్ 97 సీజన్ 2 చాలా డార్క్ ఉంటుందంట, చాలా క్యారెక్టర్స్ పోతారంట. సీక్రెట్ వార్స్ తర్వాత MCU రీసెట్ అవుతుంది కాబట్టి ఎవరెవరు ఉంటారు ఎవరెవరు ఉండరు అని ఒక క్లారిటీ వచ్చారంట మార్వెల్ వాళ్ళు. ఇప్పటికైతే కొంతమంది మనకు తెలిసిన హీరోస్ అండ్ విలన్స్ ఉంచుకుంటున్నారు, అండ్ కెవిన్ ఫైగీకి నచ్చనివి అండ్ మార్వెల్ ఫ్యాన్స్ కూడా కొన్ని నచ్చని MCU ఈవెంట్స్ అన్ని అరేంజ్ అయిపోతాయి టైం లైన్లో. MJకి కొత్త లవ్ ఇంట్రెస్ట్ చూస్తామంట స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డేలో. రెయిన్ రెనాల్డ్స్ ఆల్రెడీ కొత్త ఎక్స్మెన్ టీమ్ అప్ మూవీ ప్లాన్ చేస్తున్నారు సీక్రెట్ వార్స్ తర్వాత జరిగే సాగాకి. సో ఇవి లాస్ట్ వీక్ వచ్చిన మేజర్ హాలీవుడ్ అప్డేట్స్. మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే హాలీవుడ్ కంటెంట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ఐల్ సీ ఇన్ ద నెక్స్ట్ వన్.